మన చిర్రు తాతయ్య అసలు ఎందుకు ఇలాంటి దరిద్రం సినిమాలు తీస్తున్నాడో నాకైతే అస్సలు అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అవతల మన బాలకృష్ణ అన్నయ్య ఏజ్ కి తగ్గట్టు సినిమాలు చేస్తుంటే ఈయన మాత్రం దెంగండి అసలు మీరేంది నాకు చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తా, మీరు నన్ను క్వశ్చన్ చేసే హక్కు మీకు లేదు అన్నట్టయితే ఈయనైతే బిహేవ్ అయితే చేసుకుంటైతే ఇలాంటి కళాఖండం సినిమాలు అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్. మొన్న వచ్చినటువంటి ఈ సినిమా నుంచి వచ్చినటువంటి మీసాల పిల్ల సాంగ్ ఎంత ట్రోల్ కి గురైందో మనందరికీ తెలిసిందే. ఒకటి నాకు అర్థం కాక అడుగుతున్నా ఫ్రెండ్స్, ఆడోళ్ళకి ఎవరికైనా మీసాలు ఉంటాయా? మరి ఏమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేసుకుంటైతే పిచ్చోళ్ళనైతే చేస్తున్నారు ఫ్రెండ్స్ జనాలనైతే. అసలేమనాలిక నాకేం అర్థమైతే లేదు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ శంకర రివా ప్రసాద్ సినిమాలో అయితే ఆ పాటలు చూస్తున్నప్పుడు అయితే నాకైతే ఒక్కొక్క పాట ఒక్కొక్క రేంజ్ లో ఒక్కొక్క విధంగా అయితే చండాలంగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. అసలు అవి పాటలు అంటారా? ఆ పాటలో మన చిర్రు తాతయ్య లుక్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఏంద్రా నాయన ఆ లుక్స్, ఒక చిన్న పిల్లోడు అవుతున్నావు ఆ తాతయ్య అని నాకైతే అనబుద్ధి అయింది ఫ్రెండ్స్ మన చిర్రు తాతయ్యని. ఎందుకు అంటే ఉన్నగా విగ్గు పెట్టుకొని ముఖానికి ఇంత పెండలాక మేకప్ పూసుకొని మన ముందుకైతే వస్తున్నాడు ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగానే అనిపిస్తుండొచ్చు, చాలా మందికి అయితే ఈ విధంగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏమని అంటే అసలు అవసరం నాయన ఈ సినిమా, ఎందుకు తీస్తున్నారు మీరు? అసలు బంద్ చేసుకోండి సినిమాలు. ఆ పేద ప్రజలని ఇంకా పేదగా చెయ్యడానికి మీరు చేసేటువంటి ఇలాంటి దరిద్రం సినిమాలు బంద్ చేసుకోండి అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. అసలు నిజంగా చెప్పాలంటే నాకైతే చిరంజీవి తాతయ్య మీద అయితే ఎలాంటి కోపం లేదు, కాకపోతే ఆయన ఎలాంటి సినిమాలు తీస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఏజ్ లో ఆయనకి కాలేజ్ పోరగాన్ లాగా ఆ గెటప్, ఆ లుక్స్, ఆ బస్సు మీద ఎగ్గి ఆ నయనతార ఆంటీ ఎంబడి వాడు అవసరమా అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే అసలు ఏంది, అసలు సెట్టే కాలేదు అసలు అది. అండ్ ఈ పాట చూసిన వాళ్ళు కూడా అందరూ కూడా ఏమంటున్నారంటే మీరు ఇలాంటి దిక్కుమాలినటువంటి సినిమాలు తీస్తారు కాబట్టే ఆ ఇమ్మడి రవి లాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ పుడతారు. పైరసీని ఎంకరేజ్ చేయకపోతే ఏం చేస్తారు ప్రజలు? ఇంకా ఇప్పుడన్నా మీరు సినిమాలు ఆ డబ్బులు ఆశపడి సినిమాలు తీసే బదులు కంటెంట్ అన్నా మంచిగా సెలెక్ట్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే సినిమాలన్నా చెయ్యండి రా నాయనా అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారనమాట. కానీ ఇంత ఆనందం చెప్పినా కూడా జనాలు ఇంత ఆనందం చెప్పినా కూడా మన చిర్రు తాతయ్య అయితే పట్టించుకోడు ఫ్రెండ్స్. ఏదో వీళ్ళు సినిమాలు సొక్తంగా తీస్తున్నట్టు ఆ ఇమ్మడి రవి లాంటి వాళ్ళు అందుకే కావాలని వీళ్ళు సినిమాలు ఇట్లా దరిద్రంగా తీస్తున్నారని చెప్పి పైరసీలో సినిమాని ఎక్కిస్తే ఏదో మేము ప్రజలకు సంగమ సేవ చేస్తున్నట్టు అన్నట్టు మన చిర్రు తాతయ్య సజ్జనార్ సార్ దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. వెళ్ళి కూడా అక్కడ కూడా సపోర్ట్ దాకా ఉన్నాడంటే పైరసీని మొత్తం అయితే బంద్ చేపించాడు ఫ్రెండ్స్ మన చిర్రు తాతయ్య. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనం సినిమాలకు వెళ్లకుండా ఉంటే వాళ్ళే మంచి మంచి సినిమాలు అయితే తీస్తారు ఫ్రెండ్స్. అది నా ఒపీనియన్ అన్నమాట. మరి మీకు కూడా అసలు ఈ పాట చూసిరా, మీకు ఎట్లా అనిపించింది అసలు ఈ పాట? నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ పాట అయితే. మరి మీరు ఈ పాట చూసి ఉంటే మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి జెన్యూన్ కంటెంట్ మన ఛానల్లో మళ్ళీ వస్తూనే ఉంటాను నేను కూడా. సో ఫస్ట్ ఒకటి అయితే చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్, అది ఏంటి అంటే నా దగ్గర అయితే ఇప్పుడు మైక్ అయితే అవైలబుల్ గా అయితే లేదు ఫ్రెండ్స్. ఛార్జింగ్ అయితే అయిపోయింది, అందుకే ఫోన్ తోటి అయితే రికార్డింగ్ చేస్తున్నాను. అందుకే కొంచెం అక్కడక్కడ ల్యాగ్ వస్తే కొంచెం భరించండి ప్లీజ్. మళ్ళీ ఇలాంటిది రిపీటెడ్ కాకుండా అయితే చూసుకుంటాను. మైక్ తోటే అవైలబుల్ గా ఉండే అయితే దాంతో అయితే రికార్డింగ్ అయితే చేస్తాను. మాటలు అయితే అక్కడక్కడ తొండిపోతున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి ప్లీజ్. సో మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.